ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వృషభ రాశి వారి సంపూర్ణ జాతకం గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ముందుగా వీరు గుణగణాలతో స్టార్ట్ చేస్తే, అలాగే వీళ్ళకి ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా, జీవితంలో ఏం చేస్తే అభివృద్ధి బాట పయనిస్తుంది, వీళ్ళకి జీవితంలో ఎక్కడ ఏ విభాగంలో ఎక్కువగా వీళ్ళు తప్పులు చేస్తున్నారు, ఎక్కడ నష్టపోతున్నారు, ఇక అనేక విశేషాలు ఉన్నాయి, తెలియచేయండి వృషభ రాశి గురించి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు అండి. శుక్రుడు వృషభము అంటే మీకు తెలిసే ఉంటుంది, ఎద్దు. దానికి ఎందుకు ఆ పేరు పెట్టారో భలే ఆశ్చర్యం వేస్తుంది మీరు కనుక జాతకం పరిశీలన చేస్తే. వాళ్ళకున్నంత ఓపిక ఎవరికి ఉండదు, చాలా ఓపికగా ఉంటారు. అంటే మీరు అనిపించవచ్చు, ఏమండి నేను ఒకరిని చూసాను 10 మందిలో ఒకరు మాత్రం చాలా అగ్రెసివ్గా ఉన్నారంటే శుక్రుడు ఎక్కడో ఎఫ్లెక్ట్ అయ్యాడని అర్థం అక్కడ. కానీ ఒక పని చేసేటప్పుడు మాత్రం ఓపికగా చేస్తారు. ఓ 120 తప్పుడైనా, స్త్రీ అనుకుంటే 120 తప్పుడైనా, లేకపోతే ఏదైనా పని చేసేటప్పుడు. అయితే ఇక్కడ శుక్రుడు అధిపతి. వీళ్ళకి మిగతా రాసులు స్థిరంగా ఉండేటువంటి రాసుల యొక్క ఆధిపత్యం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, మీరు రత్నం ఏమిటి అనే విషయాలు కూడా మనం చెప్పుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృషభం వారికి లగ్నం అనుకోండి, ఉదాహరణకి లగ్నం అయితే లగ్నం తీసుకోవాలి. లగ్నం లేదు, రాశి అనుకుంటే అందులో ఉండే నక్షత్రాలు కృత్తిక 3, 2, 3, 4 ఉంటాయండి. కృత్తిక 2, 3, 4లో 2, 3 వృషభంలో పుట్టారంటే కొంచెం అందులో 2వ పాదం కాస్త ఎక్కువ లైఫ్లో ఎక్కువ పోరాడతారు వీళ్ళు. 3వ పాదం వాళ్ళు ఏంటంటే నేను ఎంజాయ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. 4వ పాదం వరకు ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువగా ఉంటుంది. మరి కృత్తిక తర్వాత రోహిణి ఉంటుంది. అందులో రోహిణి 1వ పాదం వారికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చాలా జాగ్రత్తగా మొత్తం అక్కడ ఉండే సిచ్యువేషన్స్ మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేసుకోగలుగుతారు. 2వ పాదం వాళ్ళు ఏం చేసినా కూడా అద్భుతంగా ఉంటుందండి. ఇది వంటలో ఫుడీస్ ఉంటారు, వాళ్ళు ఏం వండినా ఏదో 4 నీళ్ళలో ఏదో ఇట్లా పిండి నిమ్మకాయ పిండి ఇచ్చిన అద్భుతంగా ఉందండి అంటాం. అంటే హస్తవాసి అంటారు చూసారా, కొన్నిసార్లు అది డాక్టర్ల దగ్గర, వంట వండే వాళ్ళ దగ్గర వాళ్ళ చేతుల్లో తెలియకుండా ఒక ఇది ఉంటుంది. రోహిణి 2 వాళ్ళకి ఇంకెవడికో ఇంకా 7th హౌస్ బాగా పాడైపోయి లగ్నం పాడైతే మనం ఏం చేయలేం, కానీ 3వ స్థానం పాడైతే వంట విషయంలో. అలాగే 3వ పాదం దగ్గరికి వచ్చేసరికి బాగా తెలివిగా ఉంటారు రోహిణి 3, చాలా క్యాలిక్యులేటివ్, చాలా ప్రతి దాన్ని లెక్క కడతాడు. 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి భోగవంతులు. ఇక మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి అదే వృషభ రాశిలో. 1వ పాదం దగ్గరికి వచ్చేసరికి ప్రతిదీ కూడా అంటే వాళ్ళకి చాలా డిగ్నిఫైడ్ ఉంటారు. అక్కడికి వెళ్ళారంటే వీళ్ళని గనక ఏమాత్రం కొంచెం అగౌరవం పరిచినా మనం ఇలా తిరిగి చూసరికి ఉండడం ఇంకా అక్కడ వెళ్ళిపోతాడు. చాలా గౌరవం కావాలి మృగశిర 1వ పాదం వారికి వృషభ రాశిలో. 2వ పాదం వారికి వాళ్ళు కొంచెం అంటే స్త్రీలలో స్త్రీగా పుడితే కనుక మృగశిర 2వ పాదం చాలా వాగ్దాటి ఎక్కువగా ఉంటుంది. పురుషుడు కూడా ఉంటుంది కానీ ఎక్కువగా ఉంటుంది వీరికి. అలాగే కొంచెం వాగ్దాటి సర్వసాధారణంగా ఎక్కువగా ఉండేటువంటి లక్షణం ఉంటుంది ఇక్కడ. కొంచెం ఫైటింగ్ నేచర్ ఇవన్నీ కూడా. బట్ ఇవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండే గ్రహాలను బట్టి మారిపోతూ ఉంటాయి. రైట్. అయితే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓపిక ఎక్కువ. వీళ్ళ పూర్వజన్మ కర్మ గురువుతో లింకప్ అయి ఉంటుంది. అందుకే మీరు ఎనీ వృషభ లగ్న మీరు డ్యామ్ షూర్గా చెప్పచ్చు, బాబు నీకు స్కూలు వయసు నుంచి ఒక ఏజ్ వచ్చి పెద్ద పెద్ద మాస్టర్స్ వరకు ఎక్కడో నీకు అసంతృప్తి మిగిలిపోద్ది కదా మాస్టర్ విషయం అంటే, అవునండి అంటాడు. మేము టైం కరెక్షన్ ఉంటుంది చూసారా, అంటే కొంతమందికి టైం కరెక్ట్గా ఉండదు. ఏమంటే మేము మధ్యాహ్నం 2 నుంచి 4 మధ్యలో పుట్టానండి అంటాడు. 2 నుంచి 4 అంటే ఏంటి, దాదాపుగా 2 లగ్నాలు మారిపోతాయి. ఒక్కోసారి అది మేషంలో పడిందో అర్థం కాదు, వృషభంలో పడిందో అర్థం కాదు, మిథునంలో పడిందో అర్థం కాదు ఆ లగ్నం. అప్పుడు వృషభ లగ్నము అని చెప్పి మాకు డౌట్ వస్తే 2 విషయాలు అడుగుతాం, చూస్తాం. ఫస్ట్, వృషభ లగ్న జాతకుడికి వాయిస్ చాలా క్లారిటీ ఉంటుంది. 2వది, గురువులు చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని చెప్తున్నా కానీ ఇంకా ఏదో చెప్పాలి గురువు గారు మనకి, ఇంకా ఏదో ఇలా కాకుండా ఇలా చెప్తే బాగుంది, అవరు. మీరు వృషభ లగ్న జాతకుడికి జాతకం చెప్పేటప్పుడు కూడా చాలా ఓపిక ఎక్కువసేపు చెప్పాలి, లేకపోతే సాటిస్ఫాక్షన్ అవ్వడు. ఏదో చెప్పాల్సింది ఇంకా మిగిలిపోయిందండి, ఇలా కాదు ఇంకో రకంగా చెప్పాల్సిందండి అంటాడు. అంటే ఓపిక ఎక్కువ ఉంటుంది. అంటే ఆ వ్యక్తికి ఉండే ఓపిక వల్ల మనం ఓపికగా చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అలాగా వెంటనే ఫైర్ అయిపోడు అవతల వ్యక్తి అనగా వెంటనే
చప్పనిదా పడదు. ఎప్పుడు ఉంటుంది? శనికుజుల కలయిక అగ్నితత్వ రాశులు అధిక గ్రహాలు ఉంటాయి తప్పితే అసలు అవతల వాడు పెద్ద నింద వేసిన నవ్వుతూ వాడు నవ్వుతూ అలా అన్నాడంటే పెద్ద స్కెచ్ చేశాడు. ఎందుకంటే వృషభం వాళ్ళు ఆలోచించకుండా మాట్లాడరండి. 99% ఆఫ్ కేసెస్ ఆలోచించకుండా మాట్లాడే ప్రసక్తే లేదు. బుధుడు పాడైతే చెప్పలేం. అయితే ఇంకొకటి ఏంటంటే వృషభ లగ్నం వారికి సంతానం కలిగిన తర్వాత నుంచి ఫైనాన్షియల్గా అద్భుతంగా కలిసి వస్తుంది. 2 సంతానాన్ని ఖచ్చితంగా పొందుతారు. వృషభ లగ్న జాతకులు పిల్లలు బాగా చదువుకుంటారు కూడా, మంచి తెలివైన వాళ్ళు అయి ఉంటారు కూడా. బిజినెస్ థాట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి, వృషభ లగ్నం యొక్క సంతానానికి. అయితే వీళ్ళకి ఏంటంటే ధైర్యం, అంటే కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉంటారండి వీళ్ళు. ఏదో పిచ్చిగా ధైర్యం చేసేయడం, పిచ్చిగా వెళ్ళిపోవడం, గుడ్డిగా వెళ్ళిపోవడం వీళ్ళకి ఉండదు. చాలా క్యాలిక్యులేటివ్గా, అవతల వాడు మనకు శత్రువు అని తెలిసినా కూడా చాలా నవ్వుతూ, చాలా ఇదిగా చేస్తూ, వీడిని ఎప్పుడు ఎక్కడ చేయాలో నాకు తెలుసులే అనుకుంటాడు, ప్లాన్ చేసుకుంటాడు, కరెక్ట్గా అక్కడ తొక్కేస్తాడు. చాలా జాగ్రత్త. ఎందుకంటే వీళ్ళు ఒకరికి అన్యాయం చేయరు, కానీ వీళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం చాలా ప్లానెడ్గా వేస్తారండి. అసలు వాడు పొడి చెల్లిపోయాడని కూడా తెలియదు ఎవరికి. అదేదో సినిమా ఏదో సినిమాలో మన ఎవరు మహేష్ బాబు ఇలా నడుచుకుంటూ వెళ్తే టక్కన పొడి చెల్లిపోతాడు. అరే అని చెప్పి అది ఏం సినిమా అండి? అది అతడే అనుకుంటా మేబీ కదా. అట్లా ఉంటుంది. అంటే ఎంత కూల్గా ఉంటూ, ధర్మబద్ధంగా ఉంటూ, కానీ ఆ వ్యక్తికి అన్యాయం జరిగిందంటే మాత్రం అంతే కూల్గా స్కెచ్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత మీ ఇష్టం. ఇంకా అట్లా ఉంటుంది పరిస్థితి వీళ్ళకి. ఇప్పుడు ఎగ్జాంపుల్, వీళ్ళకి ఊరు వెళ్ళారనుకోండి, అంత అవసరం ఉండదు. ఒక 500-1000 రూపాయలు పెడితే రూమ్ తీసుకోవచ్చు. కానీ 5,000-10,000 రూము అంటే మంచి రూమ్ కావాలి, లగ్జరీ కావాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి లగ్జరీ బట్టలు. అంటే స్త్రీలు అయితే ఇంకా అసలు వాళ్ళు ఎక్కడైనా వెళ్ళారనుకోండి, అలాంటి చీర ఎవరూ కట్టుకోకూడదు. చాలా లగ్జరీ, నగలు ఎవరు వేసుకోకూడదు. ఆ టైం బాగోలేదు, ఏదో పూరి గుడిసెలో పుట్టింది, ఇంకా ఆవిడకి ఏం చేస్తుంది? ఉన్న దాంట్లో వేసుకుంటుంది ఒక స్త్రీమూర్తి. కానీ హై లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ఇదవుతారు. అయితే వీళ్ళని ఎప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారండి. నేను ఇది చేశాను, నాది అని చెప్పుకుంటూ. ఎందుకంటే వీళ్ళకి సొసైటీలో ఇలాగ మనం ఏంటని చూపించుకోకపోతే చాలా ప్రమాదము అనేటువంటిది ఒక స్పృహ వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే వృషభ లగ్నం వారికి బుధుడు బాగుంటే కనుక నేను ఒకటే చెప్తాను, బాబు నువ్వు లేట్ అవ్వకు, వివాహం చేసుకుని వెంటనే పిల్లలు కను, బుధుడు బాగున్నాడు, తర్వాత నువ్వు టర్న్ అవుద్ది చూడంట, అది ఖచ్చితంగా అవుతుంది. వీళ్ళకి శుక్రుడు బాగుంటే చిట్ ఫండ్స్లో బాగా రాణిస్తారు. అయితే వీళ్ళు కెరియర్లో ఉన్న ప్లేస్ కాకుండా ఇతర ప్లేసెస్కి వెళ్తే బాగా కలిసి వస్తుంది. వీళ్ళ గురువు బాగుంటే వీళ్ళు గురువులు అవుతారు. ఇంకా వీళ్ళకి ఎవరు గురువులు ఉంటారు? వీళ్ళ గురువు కనుక బాగుంటే మనం వీళ్ళకి గురువులుగా ఉండలేం, అంత ఎనర్జీ ఇది ఉంటుంది. అయితే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి జీవిత భాగస్వామితో మంచి అటాచ్మెంట్ ఉంటుంది. జీవిత భాగస్వామి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారానో వీళ్ళు సెటిల్ అవుతారు బాగా. వాళ్ళ జీవిత భాగస్వామి అంటే ఫస్ట్ కొంతకాలం అయినా వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఇద్దరి మధ్యన మంచి అట్రాక్షన్ ఉంటుంది. బట్ ఒకళ్ళు కూల్ ఉంటే ఒకళ్ళు విపరీతమైన స్ట్రాంగ్ ఉంటారు, విపరీతమైన కోపంగా ఉంటారు ఇద్దరు. కానీ ఆ డిఫరెంట్ ఎనర్జీస్గా ఉంటూ కలిసి ఉంటారు. వృషభంలో ఉండే గొప్పతనం అది. వృషభానికి, తులకి, వృచ్చికానికి, మేషానికి ఉండేటువంటి లక్షణాలు అవి. ఓకే. అయితే శని గురువులు కలిసి ఉన్నారనుకుంటే వీళ్ళ జాతకంలో వీళ్ళు టీచింగ్ లైన్స్, ట్రైనింగ్ లైన్స్, ఈ సబ్జెక్ట్స్లోకి వెళ్ళడం మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మేషము, వృషభము, మేషం అయితే అందరూ ఏం చెప్తాము, మీకు కెంపు పెట్టుకోండి, లేకపోతే పగడం పెట్టేసుకోండి, కనకపుషరాగం పెట్టేసుకోండి అంటారు. వృషభం దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్తారంటే పచ్చ పెట్టేసుకోండి, పంచమాధిపతి కదండి, ధన పంచమాధిపతి, మీరు ధనం వచ్చేస్తుంది, లేదా నీలం పెట్టుకోవచ్చు, వజ్రం పెట్టుకోవచ్చు అని 159 అంటే సర్వేత్రికోణ నేతారో శుభగ్రహ అని చెప్పడం జరిగింది. కాబట్టి 159 ఎంపిక చేసుకుంటాం, తప్పేం కాదు అది. కానీ రత్నాన్ని ధరించేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఈ 3 గ్రహాల్లో ఏది బలమైన గ్రహమో తెలుసుకోవాలి. ఇది మేషం నుంచి మీనం వరకు గురువర్గ లగ్నాలు, శనివర్గ లగ్నాలను ఉంటాయి. ఈ గురువర్గ శనివర్గ లగ్నాలలో
మీది గురువర్గ లగ్నం అయితే శనివర్గ లగ్నాన్ని పెట్టుకోకూడదు, శనివర్గ లగ్నం అయితే గురువర్గ లగ్నాన్ని పెట్టుకోకూడదు అంటారు, కాదనట్లేదండి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ గ్రహం అవతల వర్గాంది అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మంచి చేసే పని మీద ఉంటుంది, అప్పుడు పెట్టుకోవచ్చు. కాబట్టి రత్నధారణ చేసేటప్పుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా కూలంకుషంగా అర్థం చేసుకోవాలి. రత్నధారణ అనేటువంటిది కేవలం జ్యోతిష్యానికి సంబంధించిందే కాదు, ఆయుర్వేదానికి సంబంధించింది కూడా. ఈ ఆయుర్వేదానికి సంబంధించడం వల్ల ఏమవుతుందంటే, మీరు మన దురంధర్ 2 మూవీ చూసారా? అందులో వాళ్ళ మామ ఉంటాడు, హీరో వాళ్ళ మామ. యాక్చువల్లీ హీరో అసలు ట్రై చేస్తాడు, ఇక్కడ ఒక ప్లాస్టర్ లాగేసి చర్మం ద్వారా పాయిజన్ వెళ్ళిపోయేది ఇట్లా ఇస్తే అయిపోద్ది. కానీ యాక్చువల్గా ఆ విషయాన్ని వీళ్ళ మామే చేస్తాడు ఒకసారి మన దావుద్తో. అందుకే వాడు పాపం మంచం మీద పడి ఉంటాడు. అంటే చర్మం ద్వారా కొన్ని మనకు వెళ్ళే ఉన్నాయి, చర్మం ద్వారా తీసుకునే ఉన్నాయి. ఈ రత్నాలన్నీ ఏంటంటే ఈ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో వజ్రంలో ఉండే కొన్ని కెమికల్స్ ఉంటాయి, కొన్ని ఆ ద్వారా సూర్యకిరణాలు వస్తాయి. సూర్యకిరణాలు మామూలుగా ఏమి చేయమండి, భూతత్వం పెడితే కాలిపోద్ది అక్కడ, అది అవునా? సూర్యకిరణాలకి మనకి గ్రహణం వచ్చిన రోజు మనం అది ఎందుకు పెట్టుకుని చూస్తున్నాం, డైరెక్ట్గా ఎందుకు చూడట్లే? అలాగే సూర్యకిరణాలు కొన్ని వస్త్రాలు, ఇప్పుడు వైట్ కలర్ వస్త్రం వేసుకుంటే మీకు రిఫ్లెక్ట్ కొడుతుంది. మరి కలర్ బట్టి సూర్యకిరణాలు మీకు మార్పు వస్తుందా లేదా? బ్లాక్ కలర్ వస్త్రం వేసుకుంటే ఒకలాగా వైట్ కలర్ వస్త్రం. మరి అలాంటప్పుడు రత్నం పెట్టుకుంటున్నాం, ఈ రత్నం నుంచి పాస్ అయ్యి మీ దానిలోకి కొన్ని కిరణాలు వెళ్తున్నాయి. మీ శరీరాన్ని, మీ చర్మాన్ని ఆధారం చేసుకొని వెళ్ళేటప్పుడు మీకు ఏది బెనిఫిట్ అనేది చూసుకోవాలి. వజ్రమా, పచ్చ, లేకపోతే నీలమా అనేది జనరల్గా చూస్తాం. కానీ మీ లగ్నం నుంచి నవగ్రహాల్లో, అందులో 2 ఛాయాగ్రహాల్లో ఏది మీకు బెనిఫిట్ ఇస్తుంది, మీ సంకల్పం ఏమిటి? ఎలా అయితే మనం ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలంటే మనకుండే ఆరోగ్య పరిస్థితిని బట్టి వేసుకుంటాం కదా, అలా ఎంపిక చేసుకోవాలి. జనరల్గా అయితే ఆ వజ్రం పెట్టేసుకోవచ్చు. శుక్రదశ అయితే వజ్రం, బుధుడు బాగుంటే పచ్చ, నీలం శని బాగుంటే నీలం అని అనేస్తాం. కానీ ఇది బెస్ట్ ఏమిటి అంటే మీకు ఎలా పెట్టుకోవాలని తెలుసుకోవాలి. అలాగే లక్కీ నెంబర్స్ చూసుకుంటే 6 నెంబరు, 5 నెంబరు, 8 నెంబర్ లక్కీ నెంబర్స్గా అంటారు. అయితే లక్కీ నెంబర్ ఎంపిక చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్ని కూడా తీసుకోవాలి. బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్తో పాటు గ్రహాల బలాన్ని చూసుకోవాలి. కలర్స్ కూడా వైట్, గ్రీన్, బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్ మనం చేసుకోవచ్చు. వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనము కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. వీళ్ళ యొక్క సంతానం తొందరగా సెటిల్ అవుతారు. వీళ్ళ సంతానం యొక్క ఫైనాన్షియల్ ఇది వీళ్ళకి కనెక్ట్ అవుద్ది కూడా. బుధుడు బాగుంటాయి, బుధుడు బాగోపోతే మళ్ళీ కొంచెం గందరగోళం ఏర్పడుతుంది, అది విషయం. చివరిగా గురుగారు, ఎక్కువ ఏ విభాగాల్లో వీళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు? వీళ్ళ జీవితంలో చిన్న చిన్న మార్పులు ఏమైనా మార్చుకుంటే మీరు బాగుపడతారంటే ఏం చెప్తారు? వీళ్ళకి ఒకటేనండి, వీళ్ళకు ఉండే ఒక్క పెద్ద మైనస్ ఏమిటంటే వీళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేస్తారు కదా. రీసెర్చ్ చేసినప్పుడు బాగా రీసెర్చ్ చేస్తారండి, మీరు నమ్మరు. అసలు ఒక క్లాస్లో ఒక మాస్టర్ వచ్చి చెప్పేదానికంటే ఈయన 100 రెట్లు రీసెర్చ్ చేసేస్తాడు. ఇక్కడ ఏమవుద్దంటే జనరల్గా మనకి ఎక్కువ విషయాలు తెలిసినప్పుడు అవతల వాళ్ళు చెప్పింది మనం యాక్సెప్ట్ చేయలేకపోతుంటాం. నేను ఇన్ని పుస్తకాలు చదివాను, ఇంత రీసెర్చ్ చేశాను, మొన్న కంప్లీట్ చేసుకుని వచ్చి నాకు చెప్తాడండి అనిపిస్తుంది. అక్కడ ఒక్క దగ్గర కొంచెం ఆగగలగాలి మాస్టర్ విషయంలో. ఎందుకంటే వృషభ లగ్నంలో ఎవరైనా పుట్టారో అంటే గురు శాపంతో పడతాడు. గురువు యొక్క శాపంతో అయితేనే వృషభ లగ్నంలో పడతాడు, లేదా ఒక్కొక్కసారి దేవతా శాపంతో పడతాడు. అంటే ఏంటి, పూర్వజన్మల్లో ఆల్రెడీ కొన్ని మిస్టేక్స్ చేస్తాం, తెలుసో తెలియదు అజ్ఞానంలో చేసే పూజాది విధానాలు ప్రతి మనిషి చేస్తాడు బిగినింగ్ స్టేజ్లో. తర్వాత తెలుసుకుని సరిదిద్దుకోవాలి. అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు తెలుసో తెలియకో చేసిన కొన్ని కర్మలు వెంటాడుతుంటాయి. దానివల్ల ఏమైపోద్దంటే ఒక మంచి గైడ్ చేసేవాడి మాట మనం వినం. ఒక్కోసారి మన ప్రారంధ కర్మ వల్ల వీళ్ళు మనకు చెప్పేది ఏంటంటే అక్కడ దెబ్బతింటుంది. అయితే లక్కీ ఏంటంటే వృషభ లగ్నానికి ఓపిక ఎక్కువ అని చెప్పాం కదా, ఈ ఓపిక వల్ల కొంత ఆగుతాడు. కానీ బట్ ఇక్కడ దొరికిపోయేది ఎక్కడంటే గైడ్ చేసేవాడు ఒక్కోసారి మిస్గైడ్ చేయడము, లేకపోతే అవతల వాడి గొప్ప జ్ఞానం ఉన్న అసలు నిజాలు రీసెర్చ్ చేసిన వీళ్ళు చెప్పింది నేను వినడం ఏంటో అనే దగ్గర ఇది ఒక్కటి వీళ్ళు కొంచెం ఆగగలిగితే అద్భుతం ఇంకా అసలు. ఎందుకంటే మంచి రీసెర్చ్ రిలేటెడ్ మైండ్ వెళ్ళి. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.